ఇక మల్కాజ్గిరికి వస్తే సొంత నియోజకవర్గం సొంత నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ అవుతూనే వస్తున్నాడు. ఎందుకు అనంటే సొంత నియోజకవర్గమైన ఎంపీ నియోజకవర్గం ఆయనకి ఏదైతే స్థానికంగా మల్కాజ్గిరి ఎంపీ నియోజకవర్గంలో ఉండే అక్కడ కాంగ్రెస్ పార్టీని ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలే. ఎందుకు గెలవలే అంటే నేను చెప్తున్నా కదా, ఫస్టే చెప్పిన ఒక గాలి అంటే ఒక గాలి వీచింది, అందులో ఒకసారి మార్పు చూద్దాము అనుకున్నారో ఏమనుకున్నారో ఓట్లేసిళ్ళు. ఆ తర్వాత సీఎం సీటు కూడా బట్టిని కాదని, ఉత్తముని కాదని, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాదని, దామోదర్ రాజనరసింహన్ కాదని, వీళ్ళందరినీ కూడా సీనియర్ నాయకులను కాదని ఈరోజు ఆయనకు సీటు దక్కింది. ఆ సీటు దక్కగానే కొమ్ములు వచ్చినాయి. ఆ కొమ్ములు వస్తే ఏం చేసిండంటే ఏపీకి ఒత్తసు పలుకుతున్నాడు. పాశం యాదగిరి అన్న కూడా చెప్పిండు ఒకనో టైంలో ఏమన్నాడంటే ఇక్కడ మళ్ళీ ఏపీలో కనుక టీడీపీ వస్తే రెండింటిని కలిపినా కలిపేస్తారు, అది జరగదు. ఈ బకరగాళ్ళు అందరూ అనుకుంటే జరుగుతుందా, కానీ అది జరగదు. కానీ ఈ యొక్క ఈయన వ్యవహార శైలి అలా ఉందన్నమాట. అబ్జర్వ్ చేస్తున్నారు, తెలంగాణ ప్రజలు చాలా అబ్జర్వ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల తర్వాత ఇక్కడ అనుకున్న స్థాయిలో రాకపోతే ఆడ బీజేపీ వస్తే ఈయన చాప్టర్ క్లోజ్, ఈయన పతనం క్లోజ్. ఇక్కడ మొదటి దెబ్బే చాలా గట్టి కొట్టింది తెలంగాణ ప్రజానీకం. చాలా గట్టిగా అంటే గట్టి కొట్టింది. ఏదైతే కసిరెడ్డి నారాయణ రెడ్డి స్థానికంగా ఎమ్మెల్సీగా ఉంటే ఆయనని తీసుకొని ఆ ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక వస్తే ఆడ జీవన్ రెడ్డి అనే వ్యక్తిని మళ్ళీ అక్కడ నిలబడతాం. మళ్ళీ జీవన్ రెడ్డి అంటే ఈ జగిత్యాల జీవన్ రెడ్డి అనుకున్నారు. ఇక్కడో దరిద్రుడు ఉంటాడు. ఎందుకంటే దరిద్రుడు అని ఎందుకంటారంటే ఆయన చాలా సీనియర్, కానీ ఒక గౌరవం ఉండేది. కానీ ఏదైతే బతుకమ్మలో కోటర్ పెట్టి ఆడతారేమో అన్న రోజు ఆయన పైన నాకు గౌరవం సచ్చింది, ఆయన పైన నాకు గౌరవం లేకుండా పోయింది. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ ఈ జీవన్ రెడ్డికి ఇవ్వడం, ఆడ 111 ఓట్లతోటి ఆడ ఓడిపోవడం, దానికి అంతటి కారణం ఏంది? నువ్వు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఉప ఎన్నిక దేవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళందరినీ కూడా చేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీలో లీడర్ లేరా? కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరా? కాంగ్రెస్ పార్టీలో 10 ఏళ్ళు కష్టపడ్డ వాళ్ళు లేరా? వాళ్ళని ఎందుకు అన్యాయం చేస్తున్నారు అనేదే క్వశ్చన్. ఏదైతే 10 ఏళ్ళు అప్పుల పాలయ్యారో ఇంకేదయ్యారో అంటే ఎన్నికలంటే ఎంతో అంత ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు నేపథ్యంలో కాంగ్రెస్ క్యాడర్ కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, మొత్తము సర్పంచ్కో ఎంపీటీస్కో ఎంతో అంతో కనీసం దగ్గర 1 లక్షన్న లాస్ అయి ఉంటారు కదా ఆ ఎన్నికల ఖర్చులో. ఆ ఒక నష్టాన్ని ఎవరు పూర్తి చేస్తారు? మళ్ళా మీరేనా? అంటే వేరే పార్టీలో ఉండి కూడా వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళే అదే. ఇప్పుడు ఎక్కడ వరంగల్ చూద్దాం, ఆడ ఎవరు? కడియం ఎవరు? టీడీపీ. దానం ఎవరు? టీడీపీ. ఏంది ఇదంతా? ఇక అక్కడ వరంగల్ విషయానికి వస్తే ఆయనని తీసుకొచ్చిండు. ఇప్పుడు అక్కడ అదొక కారణం. మళ్ళీ ఇక్కడ పట్నం మహేందర్ రెడ్డి ఎంత వ్యతిరేకత, వాళ్ళ సోదరుడే కదా. లాస్ట్ టైం నిన్ను ఓటమి చిత్తుగా కొడంగల్ నుంచి ఎలా కొట్టారు. ఈరోజు కోసికిలో కూడా చాలా రోడ్లపైకి వచ్చి ధాన్యం కొనాలంటారు, అంటే ఆయన సొంత నియోజకవర్గంలో. ఇవన్నీ కూడా ప్రధాన అంశాలు, రేవంత్ రెడ్డి పతనానికి ప్రధాన అంశాలు. ఈ యొక్క పతనానికి ఇవే కారణాలు. చూస్తూ ఉంటారు. నువ్వు 6 నెలల్లో ఏం చేసినావు? అరే ఇది చేయలేదని చెప్పు. ఈరోజు కూడా ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో కూడా ఆ వేడుకలలో కూడా ఎన్ని పచ్చి అబద్ధాలు. 24 గంటల కరెంట్ వస్తుందంట. 24 గంటల కరెంట్ వస్తుందా అసలు? రోజు ట్విట్టర్లలో అందరూ పోస్టులు కావచ్చు, వాట్సాప్లలో కావచ్చు, సోషల్ మీడియా వేదిక కావచ్చు, అందరూ కూడా ఆ యొక్క కొన్ని కరెంట్ ఆఫీసులు ముట్టడించడం కావచ్చు, ఇవన్నీ చేస్తుంటే 24 గంటల కరెంట్ వస్తుంది అంటాడు. ఎంత సిగ్గుచేటు. 7,500 కోట్లు జమ చేసినామంటాడు. 7,500 కోట్లు నువ్వు కాదు నాయన చేసింది. తెలంగాణ ప్రజానీకానికి తెలియదు అనుకుంటున్నావా? నీ పరిస్థితి తెలియదు అనుకుంటున్నావా? తెలంగాణ ప్రజానీకానికి తెలుసు, నువ్వు కాదు. గతంలోనే కేసీఆర్ జమ చేసి వెళ్ళిపోయాడు.
అదేవిధంగా 2 లక్షల జాబ్ క్యాలెండర్ అన్నావు. నీ జోబులో పెట్టుకున్నావా, ఎక్కడ పెట్టుకున్నావు? 2 లక్షల జాబ్ క్యాలెండర్ అన్నది నీ జోబులో ఎక్కడన్నా పెట్టుకున్నావా? ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఒక మీడియా పరంగా మాట్లాడుతున్నప్పుడు ఈ అబద్ధాలు 30,000 ఉద్యోగాలు అంటే గతంలో నోటిఫికేషన్ ఇచ్చి గతంలో ఏదైతే నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇచ్చి నియామక పత్రాలు మాత్రమే నువ్వు ఎల్బీ స్టేడియంలో ఇచ్చినావు తప్ప ఎక్కడ కూడా ఇవ్వలే. ఇవన్నీ అంశాలు అయితే ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావంటే సీఎం నేను మొత్తం ఎన్ని అబద్ధాలు అయినా చెల్లుతుందని అనుకుంటున్నాను, కానీ చెల్లదు. ఎందుకంటే మొత్తము వ్యవసాయం చేసే నాగలు దున్నే వ్యక్తికి దగ్గర కూడా ఈరోజు ఫోన్ ఉంది. నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీ వ్యవహార శైలి ఎట్లా ఉంది అనేది అందరికీ తెలుస్తుంది. ఓరకేమో కాళేశ్వరం అదన్నావు ఇదన్నావు, ఆడనేమో అది చాలా సేఫ్గా ఉంది, ఒక 7వ పిల్లర్ ఆ యొక్క 7వ గేట్ దగ్గర అదొక మరమ్మతు చేయాలని రిపోర్ట్ వచ్చాయి. అంటే ఇన్ని రోజులు నువ్వు అబద్ధం చెప్పినావని తేలిపా. ఆ కాళేశ్వరం ఎండబెట్టబట్టి ఇప్పుడు ఎల్లంపల్లి ఎండిపోయి ఇదంతా పెద్ద కథ.